తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరంలో సత్యదేవుడి ఆలయం ఉదయం 10 గంటలకు మూసివేశారు. నిత్య కళ్యాణం, ఆయుష్ హోమం, ప్రత్యంగిర హోమాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాలలోపు పూర్తి చేశారు. వ్రతాలు, పూజలు, కేశఖండన టికెట్లు 7 గంటల వరకు మాత్రమే విక్రయించి 10 గంటల నుండి సర్వదర్శనాలు, ప్రసాదం కౌంటర్లు నిలిపివేశారు. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున సుప్రభాత సేవ నుండి స్వామివారి దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవలను యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో వేంద్రనాథ్ తెలియజేశారు. అందువల్లంటే ఈరోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలయ్యి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భనాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈరోజు ఎవరికి సాయంత్రం దర్శనాలు ఉండవు. మరునాడు అనగా 4/3/2026 యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలియజేశారు. పెళ్లి కానుక 40,000 రూపాయలు, ప్రసూతి సాయం 30,000కు పెంపు, సహజ మరణానికి 80,000 రూపాయల ఆర్థిక సాయం అందించినట్టు తెలియజేశారు. కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్యానికి పెద్దపీట వేయనున్నట్టు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఫిబ్రవరి 5వ తారీఖున భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన శాఖ రివ్యూ మీటింగ్ వేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 దాకా ఒక అద్భుతమైన స్కీములు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరిగింది. దరిమిల ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఈ స్కీములన్నీ కూడా మరి ఒక జీవో ద్వారా దీన్ని సుశిష్టమావస్థలో పెట్టడం జరిగింది. మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా రిజిస్ట్రేషన్ పరంగా దాదాపుగా 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పథకాలు మనం పెట్టిన తర్వాతే ఏదైనా సరే పబ్లిసిటీ చేయాలన్న ఉద్దేశంతో నేను కానీ మా మంత్రి గారు సుభాష్ గారు కానీ ఒక కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ఇంకో నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మట్టిలో పనిచేస్తారు, ఎక్కువ వాళ్ళకి ఈ ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. టెస్టులు చేసిన తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యశ్రీ డబ్బులు సరిపోతే ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందో దాని నుంచి ఆ కార్యక్రమాలు ఇచ్చేలాగను, అది కూడా సరిపోని పక్షంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇద్దామని చెప్పి పెద్ద మనసు చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. కార్మికుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. ఫిజికల్గా కావాల్సినప్పుడు ఫిజికల్గాను, లేదు ఆన్లైన్లో శిక్షణ కావాలంటే ఆన్లైన్, వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ కొద్దీ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రకారంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి దాదాపుగా ఒక 65,000 మంది దాకా ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి స్కీములు. డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేదే చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసు చేసుకుని ఈ హెల్త్ అనేది బాగా ఆయన పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ పిల్లల్ని ఇలాగే ఉంచుతారంటే మీరు అవసరమైతే మన అబ్రాడ్ పంపించి చదివించే పరిస్థితి మనకి ఉండాలి అని చెప్పి చెప్పడం. ఏలూరు జిల్లా భీమడోలు మండలాన్ని వచ్చే 5 ఏళ్లలో అంధత్వ రహితంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యంతో రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయం, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, పూళ్ల మద్దుల కుటుంబీకుల ఆధ్వర్యంలో శుక్ల అంధత్వ రహిత భీమడోలు మండలం ప్రాజెక్టును పూళ్ల కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి నేత్రాలయం చైర్మన్ డాక్టర్ వికే రాజు మాట్లాడుతూ అంధత్వ నిర్మూలనే తమ ప్రధాన ధ్యేయమని, భీమడోలు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు మండల వ్యాప్తంగా ఉచిత కంటి శుక్ల శస్త్రచికిత్సలు, అత్యాధునిక పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలతో నిర్వహించనున్నట్టు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మండలంలో ఈ శుక్లాలు మెయిన్గా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవర్ టీమ్ విల్ బి కమింగ్. అంధత్వం లేకుండా ఈ 5 ఏళ్లలో ఈ మండలాన్ని అందరికీ మేము చేస్తాం. డాక్టర్ జీవీఎస్ మూర్తి, ప్రాషో ఫౌండేషన్ ప్రెసిడెంట్, హైదరాబాద్లో ప్రాషో ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ గౌతమి ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అండ్ యూకే వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామానికి వెళ్ళి భీమడోలు మండలంలో 1,00,000 సంఖ్య జనాభా, 20,000 మంది 50 ఏళ్ళ పైన ఉంటారు. ఆ జనాభాలో దాంట్లో ఒక 6,000 మందికి శుక్లాలు ఉంటాయి. దాంట్లో ఇంకో 5,000 మందికి ఆ శుక్లాలకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం వల్ల ఈ 5,000 మందికి ఇంటింటికి వెళ్ళి పరీక్ష చేయించి ఎవరికైతే శుక్లాలకు ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళని రాజమండ్రి గౌతమి ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి ఏమీ ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తారు. దీంతో తేడా ఏమొస్తుంది? ఈ 3,000 మంది 4,000 మంది మళ్ళీ అదే కార్యక్రమాల్లోకి వెనక్కి వెళ్ళి వ్యవసాయానికి వెళ్తారు, ఇంటి పనులకు వెళ్తారు. వాళ్ళకి మాకేదో లోపు ఉందని చెప్పి అనిపించకుండా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ దేశంలో ఇట్లాంటి 2-3 చోట్ల జరిగాయి ఇట్లాంటి ప్రాజెక్ట్. కానీ ఆంధ్రాలో, తెలంగాణలో, సౌత్ ఇండియాలో ఇది మొదటిసారి ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. మాకు తెలుసు దీనివల్ల శుక్లాలు ఆపరేషన్ చేస్తే జనాలు వాళ్ళ వ్యవసాయం మళ్ళీ బాగా చేసుకోవచ్చు, తక్షణ కార్యక్రమాలు కూడా బాగా చేసుకోవచ్చు. దానివల్ల ఇంట్లో అందరికీ బాగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అందరం కలిసి చేస్తే కానీ ఇది సక్సెస్ అవుతుంది. గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు, మన మగ్దుల వారి కుటుంబ సభ్యులతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భీమడోలు మండలంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా ఈ క్యాటరాక్ట్ వల్ల వచ్చే అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వల్ల భీమడోలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఎవరైనా క్యాటరాక్ట్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళందరూ కూడా అందరినీ కూడా పేర్లు రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకుని దృష్టి పొందగలరని మేము ఆశిస్తున్నాం. ఫెడరేషన్ ఈ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు వారు ఇంటింటికి రావటం కానీ లేదా ప్రతి గ్రామంలోనూ ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపు ద్వారా కానీ మీకు సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించి మీరే కాకుండా మీకు తెలిసిన వారి, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్యాటరాక్ట్ వల్ల బాధపడుతున్నట్లయితే తెలియపరచవలసిందిగా, వీరిది ఫౌండేషన్ ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇది మహాభాగ్యము. మా ఫ్యామిలీ వాళ్ళందరూ మేము ప్లానింగ్ చేసి ఇక్కడ వచ్చాము. ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఈసారి ఆర్సీబీ కోసం ఆడుతున్నాను. మే లార్డ్ వెంకటేష్ బ్లెస్ us to do well and also I would like to pray for the Indian team to win the world. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బు జమ అవుతోందన్న మంత్రి ఆనం. దళారులు అత్యధిక ధరలు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని సూచన. అత్యంత పవిత్రమైన ధార్మిక సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ అప్రాచ్య కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటు. డిఆర్ నాయుడుపై ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. గూడూరు శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ వెంకటేష్ అయ్యర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.